ఒక సాధారణ డాన్సర్గా కెరియర్ని మొదలుపెట్టిన జానీ మాస్టర్ ఆ తర్వాత కొరియోగ్రాఫర్గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుని నేషనల్ అవార్డు గెలుచుకున్న రేంజ్కి ఎదిగిన తీరుని మనమంతా చూసాం. దశాబ్దం నుండి ఎంతో కష్టపడి ఈ స్థానానికి చేరుకున్నాడు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. కానీ ఒక అమ్మాయి కారణంగా సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు మొత్తం గంగలో కలిసిపోయాయి. చివరికి నేషనల్ అవార్డుని కూడా వెనక్కి ఇచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. తనకు అసిస్టెంట్ గా పనిచేసిన శ్రేష్ఠి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు పెట్టడం, ఆ కేసు కారణంగా ఆయన నెల రోజుల పాటు రిమాండ్లో గడిపి బెయిల్ మీద బయటికి రావడం వంటివి మనమంతా చూసాం. బయటకు వచ్చిన తర్వాత ఆయనకు అవకాశాలు ఒకప్పటి రేంజ్లో అయితే లేవు. కానీ ఇప్పుడిప్పుడే ఆయన మళ్లీ కెరీర్లో నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. రీసెంట్గా ఆయన ఒక పాటకి కొరియోగ్రఫీ చేయడానికి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు జానీ మాస్టర్ నేడు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈయన కారణంగానే జానీ మాస్టర్ కొరియోగ్రఫర్ అయ్యారు. కంపోజ్ చేసిన తొలి పాటే పెద్ద హిట్ అవ్వడంతో ఇక జానీ మాస్టర్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈయన బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత పెద్ద సినిమాలకు కొరియోగ్రఫీ చేయలేదు. కానీ అంతకుముందు ఈయన రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాలో ఒక పాటకి కొరియోగ్రఫీ చేశాడు. ఈ పాటకి దాదాపు 30 కోట్ల రూపాయల బడ్జెట్ ని కూడా ఖర్చు చేశారట. తోప్ అంటూ సాగే ఈ పాట గేమ్ చేంజర్ సినిమాకి హైలైట్ అట. ఇక ఈ విషయాన్ని స్వయంగా జానీ మాస్టర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఈ పాట తన కెరీర్లోనే ది బెస్ట్ గా నిలిచిపోతుందని, వింటేజ్ రామ్ చరణ్ డాన్స్ స్టెప్స్ తో పాటు వింటేజ్ శంకర్ మార్క్ స్టైల్ ఈ పాటలో ఉండబోతుందని జానీ మాస్టర్ చెప్పారు. తనకు ఏ హీరో అయితే అవకాశాలిచ్చి ఇంత దూరం ఎదిగేలా చేశాడో, ఇప్పుడు ఆయన బెయిల్ నుండి బయటకు వచ్చిన తర్వాత అదే హీరోతో కంపోజ్ చేసిన సాంగ్ కి సంబంధించి సినిమా మొదట విడుదల కాబోతుంది. ఆయన చెప్పినట్టుగా ఈ సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తే జానీ మాస్టర్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఈయన కెరియర్ కి మంచి బూస్ట్ ఇస్తుంది. ఇక 2-3 రోజుల్లో ఈ పాటకి సంబంధించిన లిరికల్ వీడియో సాంగ్ మన ముందుకు రాబోతోంది.